ఒక చిన్న గ్రామంలో ఒక ముసలివాడు ఉండేవాడు. అందరూ అతన్ని సోమరిపోతు అని పిలిచేవారు. అతని ఏ పని చేసేవాడు కాదు. రోజంతా ఒక పాత కుర్చీలో కూర్చుని పెద్ద చెట్టు నీడన దూరంగా చూస్తూ గడిపేవాడు. అతనెప్పుడూ తన ప్రణాళికల గురించి చాలా గొప్పగా మాట్లాడేవాడు, కాని ఏనాడూ ఒక్కటి కూడా మొదలుపెట్టలేదు. ఒకరోజు నేను పెద్ద షాపు తెరుస్తాను, ఒకరోజు పొలం మరియు ఆవులను కొంటాను, అలసిపోకుండా డబ్బు సంపాదిస్తాను అని చెప్పేవాడు. కాని ఆ రోజెప్పుడూ రాలేదు. ప్రజలు అతన్ని చూసి నవ్వడం మానేసి జాలిగా చూడడం మొదలుపెట్టారు. అతని భార్య నిట్టూరుస్తూ, జీవితం కలలతో సాగదు, కష్టం మీద బతుకుతుంది అనేది. అతను మాత్రం తన భుజాలెగరేస్తూ, ఏదో ఒక రోజు నాకు మార్గం దొరుకుతుంది అనేవాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ జీవితం మరింత కష్టతరమైంది. ఒక రాత్రి అతని మనవడు చిరిగిన బట్టలతో ఆకలితో ఉన్నవాడై మెల్లగా అడిగాడు, తాతా, రొట్టె ఉందా? అమ్మమ్మ కబోర్డ్ తెరిచి చూసింది. అది ఖాళీగా ఉంది. ముసలివాడు నేలవైపు చూశాడు. కలలు కడుపు నింపవని, ఆలోచనలు ఆకలిని తీర్చవని అతనికి అర్థమైంది. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం మనసులో ఎంతో సిగ్గుతో ఒక దినసరి కూలీగా పొలాల్లో పనికి వెళ్లాడు. ఆ పని చాలా కఠినంగా ఉంది. ఎండ అతని చర్మాన్ని కాల్చేస్తోంది. అతని వీపు ప్రతిరోజూ వంగిపోయేది. చేతులు పుండ్లు పడి నొప్పి పుడుతున్నాయి. రాత్రికి అలసిపోయి నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేవాడు. అమ్మమ్మ కేవలం కొన్ని గింజలు 2 రొట్టెలు మాత్రమే వడ్డించేది. మనవడు అతన్ని హత్తుకుని, తాతా, ఈరోజు నీకు ఏమిచ్చారు అని అడిగేవాడు. ముసలివాడు తన కూలీని చూసి, ఇది చాలా తక్కువే, కాని ఏదో ఒకటి దొరికింది అనేవాడు. కాని ఆ డబ్బు నిలబడేది కాదు. అప్పులు, మందులు, ఆహారం అన్నీ తీసుకెళ్ళిపోయేవి. టేబుల్ మీద కొన్ని నాణాలు మాత్రమే మిగిలేవి. వారాలు గడిచినా ఇంటికప్పు ఇంకా కారుతూనే ఉంది. ఆకలి అలాగే ఉంది. ఒక మధ్యాహ్నం గ్రామంలోని ఒక దుకాణం దగ్గర కొందరు పెద్దగా మాట్లాడుకోవడం విన్నాడు. అసలైన రహస్యం దాచుకోవడంలో ఉంది. డబ్బు దాచుకుంటేనే మీరు సురక్షితంగా ఉంటారు అని వారు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు అతని తలలో ఉండిపోయాయి. ఆ రాత్రి అతను ఒక పెద్ద గాజు సీసాను వెతికి మంచం కింద దాచాడు. ప్రతివారం అవసరమైనవి కొన్న తరువాత మిగిలిన నాణాలను అందులో వేసేవాడు. ఆ శబ్దం విన్నప్పుడు అతను చిరునవ్వు నవ్వాడు. అది ఒక ఆశలా అనిపించింది. ఒకరోజు మనవడు ఆ సీసాను చూసి, ఇదేమిటి తాతా అని అడిగాడు. ఇదే మన రేపటి జీవితం అని ముసలివాడు గర్వంగా చెప్పాడు. కాని డబ్బు దాచడం చాలా కష్టమైంది. తన పాత చెప్పులు తెగిపోయినా అతను కొత్తవి కొనలేదు. ఆహారం చాలా తక్కువైంది. ఒకరోజు అమ్మమ్మ మౌనం వీడి, మనం ఆకలితో అలమటిస్తుంటే ఈ దాచుకోవడం వల్ల ఉపయోగమేమిటి అని అడిగింది. అతను తల ఎత్తకుండా, ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది అన్నాడు. నెలలు గడిచాయి. సీసా నిండిపోయింది. ఆ ముసలివాడికి అది ఒక భద్రతలా అనిపించింది. ఒక ఉదయం వాళ్లు మార్కెట్కు వెళ్లారు. అతను ఆ డబ్బును టేబుల్ మీద పెట్టి, నాకు 3 బస్తాల మొక్కజొన్న కావాలి అని అడిగాడు. వ్యాపారి ఆ డబ్బును లెక్కపెట్టి తల ఊపాడు. ధరలు పెరిగాయి, ఈ డబ్బుకు కేవలం 1.5 బస్తా మాత్రమే వస్తుంది అని చెప్పాడు. ముసలివాడు స్తంభించిపోయాడు. డబ్బు తన విలువను కోల్పోతుంది అని వ్యాపారి సాదాసీదాగా చెప్పాడు. ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఆ సీసా చాలా బరువుగా అనిపించింది. ఆ రాత్రి ముసలివాడు ఆ డబ్బును టేబుల్ మీద పోసి మళ్లీ లెక్కపెట్టాడు. అది పెరగడం లేదు. మనవడు మెల్లగా అడిగాడు, మరి దాచుకోవడం వల్ల ఉపయోగమేమిటి తాతా అని. ముసలివాడి దగ్గర సమాధానం లేదు. రోజులు చీకటిగా మారాయి. అతను బలహీనపడ్డాడు. ఒకరోజు ఉదయం వరండాలో కూర్చుని ఉండగా ఇరుగు పొరుగువారు గుడ్లు, పాల సీసాలు పట్టుకుని వెళ్లడం చూశాడు. వారి ప్రశాంతంగా ఉన్నారు. భయం లేదు. అప్పుడతనికి చాలా కాలం క్రితం మనవడు చెప్పిన మాట గుర్తొచ్చింది. మనం కోళ్లను కొంటే ఎలా ఉంటుంది? ఈసారి అతను విన్నాడు. తన దగ్గరున్న చివరి డబ్బును తీసుకుని కొన్ని కోళ్లను కొన్నాడు. వాటిని వదిలినప్పుడు మనవడు నవ్వుతూ వాటి వెనక పరిగెత్తాడు. ఇప్పుడు మన దగ్గర ఒక గుడ్ల ఫ్యాక్టరీ ఉంది అన్నాడు. మొదట్లో రోజుకి 1-2 గుడ్లు దొరికేవి. కొన్ని తినేవారు, కొన్ని అమ్మేవారు. ఆ డబ్బుతో మరిన్ని కోళ్లను కొన్నారు. ముసలివాడు ప్రతీదీ ఒక చిన్న నోట్బుక్లో రాసేవాడు. త్వరలోనే పెరటంతా కోళ్ల శబ్దాలతో నిండిపోయింది. ప్రజలు గుడ్లు కొనడానికి అతని దగ్గరికే రావడం మొదలుపెట్టారు. మొదటిసారి అతనికి పని చేయడం వల్ల ఆనందం కలిగింది. ఒక మధ్యాహ్నం ముసలివాడు ఒక గుడ్డును పట్టుకుని తన మనవడితో ఇలా చెప్పాడు, ఇది సీసాలో దాచిన డబ్బు కంటే చాలా విలువైనది.
ఇది మనకు ఆహారం పెడుతుంది, ఇది పెరుగుతుంది, ఇది తన విలువను కోల్పోదు. ఎవరైనా డబ్బు దాచుకోవడం గురించి మాట్లాడితే అతను తన కోళ్లను చూపిస్తూ ఇలా చెప్పేవాడు: డబ్బును దాచుకోవడమంటే చేతుల్లో నీళ్లను పట్టుకోవడం లాంటిది. అది ఎప్పుడూ జారిపోతూనే ఉంటుంది. ఆ డబ్బుతో పని చేయించండి. చిన్నగా మొదలుపెట్టినా సరే దానిని వృద్ధి చేయండి. అలా ఒకప్పుడు సోమరిపోతు అని పిలువబడిన వ్యక్తి తన జీవితంలోనే గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాడు. డబ్బును ఎప్పుడూ దాచుకోకండి, దానిని వృద్ధి చేయండి.